తెలుసు మీకు ఒక సగం రోజు మీరు డ్యూటీ చేయకపోతే, మీరు ఆటోకి వెళ్ళకపోతే ఎంత డబ్బు లాస్ అవుతారో, ఎంత కష్టంగా ఉంటారో నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పవలసిన అవసరం ఉంది అండ్ అది ఇంపార్టెంట్ అనిపించింది మనకి. సో అందుకని మిమ్మల్ని ఇక్కడికి పిలవడం, అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ మనకి శ్రీకాకుళం జిల్లాలో ఆటోలు ఎన్ని ఉన్నాయి, ట్యాక్సీలు ఎన్ని ఉన్నాయి తెలుసా అని అడుగుతున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నెంబర్స్ ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం అంటే మనకి మన్యం శ్రీకాకుళం రెండు కలిపి 26,836 ఆటోలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి 26,000 చిల్లర. ఇవి కాకుండా మిగిలిన ట్యాక్సీలు, క్యాబ్స్ అన్ని కలిపి ఒక్కొక్క 5,000 వేసుకుంటే మొత్తం 31,000 ఉన్నాయి. ఇందులో పాత ఆటోలు స్క్రాప్ వెళ్ళిపోయి అవి ఇవి తీసేగా మనకి ఎట్లా లేదన్నా కూడా ఒక 20,000 ఈజీగా ఉంటాయి. సో మీరేమో 4,000, 3,000, 5,000 చెప్తున్నారు. అంటే 20,000 ఆటోలు రోడ్లపైన తిరుగుతూ ఉంటే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు ఆటోలపైన మనం ఫోకస్ చేస్తున్నాము అని. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఊర్లో నుంచి టౌన్ కి ఎవరు రావాలన్నా, స్కూల్స్ కి పిల్లలు ఎవరు వెళ్లాలన్నా, లేదంటే నార్మల్ గా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్లాలన్నా కూడా ఎక్కువ మంది వాడేది ఆటోలనే. ఎందుకంటే ఇక్కడ కార్లు అనేది తక్కువ, బైక్స్ వాడుతున్నారు, బట్ ఆటోస్ లో వెళ్ళడం ఎక్కువ మంది వాడుతున్నారు. సో అందుకనే మనకు ఆ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోస్ పైన అండ్ పబ్లిక్ ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి ఆటోస్ పైన, టాక్సీస్ పైన ఫస్ట్ ఫోకస్ పెట్టాం మనం. ఈ సురక్ష ప్రోగ్రామ్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే మన కుటుంబం అంటే మీ కుటుంబం కావచ్చు, మీ కుటుంబం మీ ఆటోలోనే కాదు ఇంకొక ఆటోలో కూడా వెళ్ళొచ్చు వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా, లేదా జనరల్ పబ్లిక్ కుటుంబాలు కావచ్చు, పోలీస్ కుటుంబం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో వెళ్తుంది, ఒక యాక్సిడెంట్ జరిగింది. నాకు తెలిసి ఒక 2 నెలల ముందు అనుకుంటా ఒక ఆటోకి యాక్సిడెంట్ జరిగితే ఆటో ఏదో కనుక్కోవడానికి కూడా మాకు 2 రోజులు పట్టింది. ఎందుకంటే దానిపైన ఏం డీటెయిల్స్ ఏం లేవు. ఆ డ్రైవర్ చనిపోయారు. సో ఆ డ్రైవర్ ఎక్కడ వాడో తెలియదు. అందులో ఉన్న పబ్లిక్ ఏమో మాకు తెలియదు సార్, అతను మామూలుగా తీసుకొని వచ్చారు, వచ్చామని చెప్తున్నారు. అతను ఎవరో ట్రేస్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం కోసం, ఫలానా వ్యక్తి చనిపోయారని చెప్పడం కోసం మాకు 2 రోజులు పట్టింది. అదే మనకి ఇలాంటి స్కానర్ అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్ అందులో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కానర్ ఉంటుంది కాబట్టి స్కాన్ చేస్తుంటే ఇతను ఫలానా వ్యక్తి ఫలానా చోటు నుంచి వచ్చారు, ఇతను ఫోన్ నెంబర్, ఇతను ఫ్యామిలీ డీటెయిల్స్ ఇదని మనకి తెలుస్తాయి కాబట్టి అది ఇన్ఫార్మ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఎంతసేపు ఆటో వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి మేము ఇది పెట్టాము అన్న ఇంటెన్షన్ తో కాకుండా, ఆలోచన కాకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది, పక్కన పబ్లిక్ కి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి దీనికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ పోలీస్ సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, లేదా మహిళా భద్రత ఏదైతే మనకు గవర్నమెంట్ ప్రయారిటీ ఉందో దానికి సంబంధించి కావచ్చు, లేదంటే కాలేజీకి వెళ్తున్న పిల్లలకు సంబంధించి కావచ్చు, నార్మల్ మనకి ట్రాఫిక్ కంట్రోల్ కి రెగ్యులర్ పోలీసింగ్ ఏవైతే ఉంటే దానికి సంబంధించి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే దాన్ని స్కాన్ చేస్తే అందులో డీటెయిల్స్ వస్తాయి, అంతకుమించి ఇంకేం లేదు. ఆ డీటెయిల్స్, ఆ లొకేషన్ మనకు వస్తుంది కాబట్టి అందులో వెళ్తున్న వాళ్ళు ఎక్కడున్నారు, సేఫ్ గా ఉన్నారా లేదన్న విషయం మనకి తెలుస్తుంది. అండ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రీసెంట్ గా మనకి గవర్నమెంట్ ఒక మార్చి 8వ తారీఖున శక్తి అనే ఒక యాప్ తీసుకొని వచ్చింది. అది ఒక మహిళా భద్రతకి సంబంధించి, అందులో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా చెప్పొచ్చు. సో ఈ సురక్ష ప్రోగ్రామ్ కూడా దాంతో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మన ఆటోస్ కానీ టాక్సీస్ కానీ ఏదైనా వాడినప్పుడు ఆ వెహికల్ డీటెయిల్స్ అన్ని ఆ యాప్ లో కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఆ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి. దీని ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా చాలా మాట్లాడుతూ ఇప్పుడు శ్రీనివాస్ గారు అండ్ భాస్కర్ రావు అనుకుంటా, సో వాళ్ళు కూడా మాట్లాడుతూ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంది, ఒక ఆటో వాళ్ళే కాదు, కారు వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, బైక్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, ఈవెన్ పోలీస్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు సో అని చెప్తున్నారు. అది ఒప్పుకుంటున్నాను. ఒక ఆటో వాళ్ళనే కాదు, జనరల్ గా శ్రీకాకుళంలో చూసినప్పుడు ట్రాఫిక్ సెన్స్ అనేది మనకు తక్కువ ఉంది, అంటే ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది. అంటే మనకున్న రోడ్స్ చిన్నవి, మనకున్న ట్రాఫిక్ రూల్స్ మనకు వాటిపైన అవగాహన తక్కువ, కాకపోతే వాటిని వైలేషన్ చేయడంలో మాత్రం ముందు ఉంటున్నాం. సో వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారని కాకుండా ముందు మనకు మనం తప్పు చేయకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రతిసారి పోలీసు వచ్చి చేస్తారని కాదు, లేదా చెయ్యరని కాదు. ఇప్పుడు ఎలాగో ఇంతమంది ఉన్నారు కాబట్టి మీ ద్వారా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ మనకు ఎస్పెషల్లీ శ్రీకాకుళం టౌన్ కావచ్చు, ఆంధ్రాల వలస, నర్సన్నపేట, కాశీబుగ్గ, టెక్కలి ఈ టౌన్స్ లో ఏంటంటే రోడ్స్ చాలా చిన్నవి. ఆ పొద్దున్నే స్కూల్కి వెళ్లే టైం కావచ్చు, లేదా సాయంత్రం ఆ స్కూల్స్ నుంచి బయటకు వచ్చేది అండ్ సాయంత్రం షాపింగ్ చేసే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో చాలా గజిబిజిగా ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు ఎక్కడైతే పార్క్ చేస్తున్నారో మీ యూనియన్స్ పెట్టుకొని అక్కడ నుంచి విలేజ్ కి తీసుకెళ్ళడానికి ఎక్కడైతే వెహికల్స్ ని పెట్టుకుంటున్నారు ఆటోస్ ని, వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని ఏరియాస్ మీకు తెలుసు శ్రీకాకుళం టౌన్ లో, ఆ ఒక్క హెల్ప్ మీ నుంచి అడుగుతున్నాను నేను. అది ఒక్కటి చేస్తే మనకి శ్రీకాకుళం టౌన్ లో 70% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎట్లా సాల్వ్ అవుతుంది సరే మీరు అనొచ్చు,
మనకి లాస్ట్ 3 months నుంచి డ్రోన్స్ ద్వారా వీడియోస్ తీసి ఆ డేటా మొత్తం అనాలిసిస్ చేసుకున్నప్పుడు మేజర్ ప్రాబ్లం వస్తున్నది ఇక్కడే. ఎక్కడైతే ఈ ఆటో యూనియన్స్ అని పెట్టుకొని మీరు ఆటో పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకొని ఉన్నారో అక్కడ జనాలను పబ్లిక్ ని ఎక్కించుకోవడం కావచ్చు, దించడం కావచ్చు, ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దాని వల్లనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకొకరు వస్తాడు, వాడిని చూసి ఇంకొకరు వస్తాడు. అతను ఆటో డ్రైవర్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా కూడా. సో దయచేసి మీ యూనియన్ లో మీరు మాట్లాడుకొని ఆ ఒక్కటి కేసు పెట్టారంటే మాత్రం మనకు 60-70% ప్రాబ్లం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో సాల్వ్ అయిపోతుంది. సో అది ఒకటి చూసుకోండి. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీకు ఎవరికైనా లైసెన్సెస్ లేకపోయినా, డాక్యుమెంటేషన్ ఏదైనా లేకపోయినా కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టిస్తాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు డబ్బులు పెట్టకుండా. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే బేసిక్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక ఫీ ఏదో ఉంటుంది అనుకుంటున్నా. ఎంత ఆ బేసిక్ రిజిస్ట్రేషన్ ఫీ తప్ప మీకు వేరే ఏమి ఉండదు. సో దయచేసి మీకు ఎవరికెవరికైతే లేవు మీ యూనియన్స్ ద్వారా లిస్ట్ తీసుకొని మీరు డిఎస్పీ గారికి కానీ నాకు కానీ అప్రోచ్ అవ్వచ్చు. అది ఒక డ్రైవ్ లాగా పెట్టి, ఎందుకంటే చాలా మంది దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు డ్రైవింగ్ స్లాట్ దొరకట్లేదు, మాకు ఇప్పుడు చేసుకుంటే ఎప్పుడో వస్తుంది, 4 నెలల తర్వాత వస్తుంది, అప్పటి వరకు మేము ఫైన్లు కట్టుకుంటా ఉండాలా, లేదంటే మా డాక్యుమెంట్ ఇది మిస్ అయిపోయింది, డూప్లికేట్ రావట్లేదు, ఒరిజినల్ పోయింది, మా దగ్గర జిరాక్స్ మాత్రమే ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది చెబుతున్నారు. అటు జెన్యూన్ గా నిజంగా ఎవరైతే అది తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ ఫ్రీగా చేపిస్తాము. కాకపోతే మాకు ఎంతమందికి అట్లా లేదు ఏమన్నా క్లారిటీ మాకు లేదు. కాబట్టి మీరు దయచేసి మీ యూనియన్ ద్వారానో లేదా మీరు డైరెక్ట్ గా అయినా సరే ఆ లిస్ట్ మొత్తం పట్టుకొని మనకు వస్తే ఆ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడేసి మనకు ఒక డ్రైవ్ లాగా పెట్టిస్తారు అది. సో దయచేసి అది కూడా ఒకసారి చూసుకోండి. ఈ రోజు ప్రోగ్రామ్ ఏదైతే ఉంది సురక్ష ప్రోగ్రామ్ సంబంధించి ఈ స్కానర్స్ ఇవన్నీ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు సేఫ్ గా ఉండాలి, పబ్లిక్ సేఫ్ గా ఉండాలి, అండ్ మాకు మీ సపోర్ట్ కూడా కావాలి. థ్యాంక్ యూ.